హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా అండి కుందన్స్ తోటి. దీనికి ఇలాంటి ట్రాన్స్పరెంట్ షీట్ ఒకటి తీసుకోవాలి, కుందన్స్ గ్లూ తీసుకోవాలండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక స్మాల్ కుందన్ తీసుకుని పైన స్టడ్కి వాడుకోవాలి. ఈ స్మాల్ కుందన్ దీనికి పెడుతున్నాను. అలాగే రెండో స్టడ్కి ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు కింద వేలాడడానికి ఇది పెద్ద కుందన్స్ మధ్యలోకి వచ్చేలా పెడుతున్నా. ఇలా పెట్టుకోవాలి. ఇలా దీని చుట్టూ గ్రీన్ కుందన్స్ పెడుతున్నాను. ఇలా దగ్గరగా పెట్టుకోవాలి. ఇలా దగ్గరగా మొత్తం చుట్టూ పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రెండో దానికి కూడా ఈ గ్రీన్ కుందన్స్ అంటించుకోవాలి రౌండ్గా. ఇలా రెండింటికి అంటించుకోవాలి. పైన స్టడ్కి మాత్రం చుట్టూ పెట్టకూడదు. ఇలా పైన లీఫ్ షేప్లో వచ్చేలా. ఇలా దగ్గరగా పెట్టుకోవాలి లీఫ్ షేప్లో. ఇప్పుడు వీటి చుట్టూ స్మాల్ వైట్ కుందన్స్ పెడుతున్నాను. ఇలా చుట్టూ పెట్టుకోవాలి. అలాగే దీనికి కూడా పెట్టుకోవాలి. ఇలా రెండు స్టడ్స్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటి మధ్యలో ఒక చిన్న కుందన్ పెట్టుకోవాలి. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇలా ఒక కుందన్ పెట్టుకోవాలి దీనిలో. ఇలా మొత్తం రింగ్ చుట్టూ పెట్టేసుకోవాలి. దీని చుట్టూ ఇలా బాల్ చైన్ ఉంటుంది, దీన్ని వేసుకోవాలి. సర్కిల్లో దీని చుట్టూ వేయాలి. అలాగే దీని చుట్టూ కూడా ఈ బాల్ చైన్ వేసుకోవాలి. అలాగే ఈ పైన స్టడ్ చుట్టూ కూడా బాల్ చైన్ వేసుకోవాలి. ఇలా ఈ స్టడ్ చుట్టూ కూడా అంటించుకోవాలి బాల్ చైన్.
ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఈ షేప్ని బట్టి ఇలాగే రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. దాని షేప్ని బట్టి కట్ చేసుకోవాలి. దీని వెనుక ఐపిన్లు పెట్టుకోవాలి, రెండు అటాచ్ చేయడానికి. దీన్ని కరెక్ట్గా సెంటర్లో చూసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ స్టడ్ పిన్కి ఒకటి పెట్టుకోవాలి. ఇలా రెండు పిన్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కింద వాటికి పెట్టుకోవాలి. దీనికి 3 పిన్స్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఒక ఐపిన్ ఏమో పైన దీన్ని జాయింట్ చేయడానికేమో ఇక్కడ ఇది పెట్టాలి. కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి. అప్పుడు ఈవెన్గా వస్తాయి కింద ముత్యాలు. అలాగే దీనికి కూడా పెట్టుకోవాలి. ఇలా రెండింటికి అంటించుకున్న తర్వాత పూర్తిగా ఆరాలి. ఆరిన తర్వాత జూట్ బ్యాగ్ ఒకటి కట్ చేసి సర్కిల్లో బ్యాక్ సైడ్ కనపడకుండా కవర్ చేయాలి. డ్రై అయ్యాక చూపిస్తాను. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ పైన జూట్ బ్యాగ్ ఉంటుంది కదా, దాని కవర్ కట్ చేసి అంటించుకోవాలి. అంటే లోపల ఉన్నాయి కనపడకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే రెడీ అయింది చూడండి. అలాగే ఇది కూడా యాడ్ చేసుకోవాలి. పూర్తిగా రెడీ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.